నమస్కారం మిత్రులారా. విద్య అనేది తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారంగా మారిపోయింది. విద్యా హక్కు చట్టం అసలు అమల్లో కావట్లేదు. ఇది నగ్న సత్యం. అసలు విద్యను వ్యాపారం చేసుకుంటూ దోచుకుంటున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. అందులో ఒకటి ఈరోజు పోదార్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్. దాని గురించి మేము అసలు ఎట్లా ఉన్నది పోదార్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది చర్చ చేయబోతాం. దయచేసి మొత్తం వినండి. పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూలు, ఏం కథ? పేరెంట్స్ నిలువున మోసం చేయడానికి, దోపిడీ చేయడానికి ఈ పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో వీళ్ళు బాగోతో నడిపిస్తూ ఉన్నారు. మరి విద్యను ఇంతకుముందే సురన్న చెప్పినట్టు విద్యను వ్యాపారంగా మలుస్తున్నది ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ కావా? ఈయన తెలంగాణ కాదు, మరి తెలుగు మాట్లాడితే ఆయన కూడా కాదట. ఎక్కడో ముంబై నుంచి వచ్చి ఈ గడ్డ మీద ఉన్న తెలంగాణ ప్రజలను నిలువున దోపిడీ చేయడానికి, వేధించడానికి, అక్రమ ఫీజులు వసూలు చేయడానికి మన ప్రాంతం దొరికిందట. ఇక్కడ పోదార్ ఇంటర్నేషనల్ అనే స్కూల్ తోటి సిబిఎస్ఈ అన్నాడు. మరి సిబిఎస్ఈ పర్మిషన్ ఉందా ఆయనకు? మరి సిబిఎస్ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే సిబిఎస్ఈ అని బోర్డు పెట్టాలి కదా. మరి ఇంటర్నేషనల్ అని ఎట్లా పెడతారు? 2009 జీవో ఏం చెప్తా ఉంది? ఇంటర్నేషనల్ కానీ కాన్సెప్ట్ కానీ అసలు అట్లాంటి తోకలే తలిగించొద్దు. ఎందుకని ఇట్లాంటి తోకలు తలిగించడం? పేదలను మోసం చేయడం. ఈ పోదార్ లాంటి స్కూళ్ళు, పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ కాదు, అది అందరినీ నిలువున మోసం చేసే స్కూల్గా మేము చెప్తా ఉన్నాం. సిబిఎస్ఈ పర్మిషన్ లేనే లేదు. ఉన్నదే వాళ్ళకు 1 నుంచి 7వ తరగతి వరకు పర్మిషన్, స్టేట్ సిలబస్ పర్మిషన్ ఉంది. గమనించండి మిత్రులారా, జిల్లా విద్యాధికారి ఆయన ఆల్తుపాల్తు వ్యక్తి కాదు. ఆయన జిల్లా విద్యాధికారి, రంగారెడ్డి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆయన ఎప్పుడు ఇచ్చాడు పర్మిషన్ ఏంటి అనేది మొత్తం ఇక్కడ మేము షో చేస్తాము. దయచేసి గమనించండి. ముందు ఇది మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి. పోదార్, ఇక్కడ మీరు పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక బుక్లెట్. ఇట్లా యవనా బసం ఈ మనసొమ్ములతోటే మనం కట్టిన డబ్బులతోనే ఇట్లాంటివి అట రంగులుగా. నువ్వు నిజంగా మంచిగా చెప్తే అన్ని రంగులు ఎందుకండి, రంగుల కాగితాలు ఎందుకండి? గతంలో చూసాం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎట్లయితే బ్రౌచర్లు చేసి మోసం చేస్తూ ఉన్నారో, పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇట్లాంటి బుక్లెట్లు తీసి నిలువున దోపిడీ చేస్తూ ఉంది. మరి విద్యాశాఖ అధికారి ఏం చేస్తూ ఉన్నాడు? మరి పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్కి నిజంగా ఆయన అనుమతి ఇచ్చిండా? మరి సిబిఎస్ఈ అయినా? మరి డిఓ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నావు. మరి సిబిఎస్ఈ పర్మిషన్ లేకపోతే సీజింగ్ ఆర్డర్ చేయాలి. అవును, స్టేట్ సిలబస్ పెట్టుకొని నడిపించుకోండి. మరి ఇంటర్నేషనల్ తీసేయండి, బోర్డు తీసేయండి. ముందు ఇంటర్నేషనల్ బోర్డు తీసేసి పోదార్ స్కూల్ అని పెట్టుకోండి. సిగ్గుండాలో కొంచెమన్నా. నువ్వు ఆల్తుపాల్తు వ్యక్తి కాదు, జిల్లా విద్యాధికారి కదా, ఆ మాత్రం తెలియదా నీకు? ఎందుకు తెలియదు అంటే, పచ్చ నోట్ల వెరవేస్తే ప్రజలు ఏమన్నా కానీ డబ్బుల మూటలు అందజెప్తే కథం అయిపోతుంది. ఆయన పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అనుమతి ఎట్టిస్తారండి? కొన్ని మన డాక్యుమెంట్లు చూసిన తర్వాత క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. మిత్రులారా, ఎన్ని మోసాలను భరించాలి ఇంకా మనం? చెప్పండి నాకు. చూడండి ఇక్కడ, ఇతని పేరేందండి? ప్రజెంట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ప్రొసీడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ప్రజెంట్ శ్రీ పి సుశేందర్ రావు, ఎంఎస్సి బీఈడి చదివింది ఆయన. ఇక్కడ చూడండి, ఎందుకంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు, ఏది కూడా మాట్లాడడం. మరి ప్రజలను మోసం చేస్తాం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు అక్కడ చదివిస్తూ ఉన్నారు లక్షల రూపాయలు అప్పులు చేసి. ఎందుకు? మా పిల్లలు బాగా బాగుపడాలి. పర్మిషనే లేదు కదా స్కూల్కి. ఇక్కడ చూడండి, ప్రొసీడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇచ్చింది ఎవరంటే సుశేందర్ రావు, ఎంఎస్సి బిఎడ్ డిఈఓ. ఎప్పుడు ఇచ్చారు? 2022 7వ నెల 11వ తేదీన మరి పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది. చూడండి ఇక్కడ, నేను ఎందుకంటే శాంపిల్గా చెప్పదలుచుకున్నా. ఇక్కడ పర్మిషన్ వాజ్ అకార్డింగ్ ఫర్ క్లాసెస్ ఆఫ్ PP to 7th కదా, ప్రీ ప్రైమరీ స్కూల్ అని ఒక తోకదాలికి ఇచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే నర్సరీ, LKG, UKG చదివించే తల్లిదండ్రులను కూడా మోసం చేయాలి కదా, ఇంటర్నేషనల్ అనే తోక పెట్టి మోసం చేయాలని. చూడండి, డ్యూరింగ్ ద ఇయర్ 2022 and 23 in the order of 4th seated to the Podar International School, సర్వే నెంబర్ 27, ఐద్నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ ఒకటే మిత్రులారా గమనించండి, ఎంత మోసం అనేది చూడండి. మా డిఓ కళ్ళు మూసుకున్నాడా? సిగ్గుందా? ఎందుకండి ఈ బతుకులు? నాకు అర్థం కాదు, కానీ నేను అంటా ఉన్నా, ఎందుకు మీకు ఈ బతుకులు? ఇక్కడ చూడండి, దేనికి ఇచ్చినట్టు పర్మిషన్? పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇచ్చిండు. ఇక్కడ నేను డిఓని అడుగుతా ఉన్నా, సన్యాసి డబ్బులు ముట్ట చెప్తే ఏదైనా చేస్తే నిజంగా నువ్వు చదువులమ్మ తల్లిని మోసం చేస్తున్న మోసగాడని నేను అడుగుతా ఉన్నా. ఇంటర్నేషనల్ స్కూల్ అని ఆయన ఒక ఫైల్ పంపిండు. ఏం చేయాలి? నువ్వు రిజెక్ట్ చేయాలి. ఉందా నీకు సిబిఎస్ఈ కనీసం నీకు పర్మిషన్ ఇచ్చే అధికారం ఉందా? లేకపోతే మరి ఆ డిఓని సూటిగా అడుగుతా ఉన్నా,
నువ్వు ఒక దుకాణం తెరిచినావా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంపాదన లేకుండా నువ్వు ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ ఇంటర్నేషనల్ కైన్ ఇస్తా సిబిఎస్ కైన్ ఇస్తా అని మనం పెట్టుకున్నావా 2009 జీవో ఏం చెప్తుంది బద్మాశేషాలు ఎందుకు వేస్తా ఉన్నావు డిఓ చేలో కూర్చొని నువ్వు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు మాత్రమే డిఓను అంతే తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లాకు మాత్రమే డిఓ డిస్ట్రిక్ట్ నువ్వు పనికేరావు డిఓ జపాన్కో పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్కో వాళ్ళు అన్నిటికీ ఇంటర్నేషనల్ అంటే ఏంది నువ్వు మొత్తం ప్రపంచాన్ని నువ్వే చేస్తావని అర్థం కాదు ఇక్కడ ఏంది పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఫైల్ పంపిండండి ఏం చేయాలి ఇంటర్నేషనల్ అనే పదం ఉంటే సింపుల్గా రిజెక్ట్ చేయాలి వాళ్ళకు అసలు అనుమతులు ఇవ్వద్దు కదా ఎందుకు ఇచ్చి ఉంటాడు అంటే ఆయన ఫైల్ కూడా చూడలే చదువులే కనీసం ఈ ఫైల్ ఏంది ఏం కథ ఏం పెట్టిండు డబ్బులు చూసిన ఫైల్ చూడలే అంటే ఫైలు వెనకాల డబ్బులు పెడితే డబ్బుల మూటలు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు తీసుకొని దాంట్లో ఏముందో కనీసం చదవకుండా పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే సూటిగా ప్రశ్నిస్తున్న డిఓ నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నాను దా డెబేట్కిగా నువ్వు ఇంటర్నేషనల్ అంటే రద్దు చేయాలి కదా ఒకవేళ ఇంటర్నేషనల్ బోర్డు ఎక్కడైనా కనిపించినా ఇమీడియట్గా మీ ఎంఈఓని పంపించి ఆ స్కూల్ని సీజ్ చేయించాల్సిన నువ్వు నిస్సిగ్గుగా ఇక్కడ చూడండి నిస్సిగ్గుగా ఎవరు ఇచ్చారు ఇది సుశేంద్రరావు గారే ఇచ్చారుగా ఏమని ఇచ్చిండు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే ఎట్లా ఇస్తావు అని సూటిగా నిలదీస్తా ఉన్నాం అంటే నీకు డబ్బులు అప్పచెప్తే పచ్చ నోట్ల వల విసిరితే కాదనుక నీకు అన్ని మంచిగానే కనిపిస్తాయా ఏందండి భాగవతం వాడు సిబిఎస్ఈ అని బోర్డు పెట్టిండు అక్కడ పొదార్ ఇంటర్నేషనల్ అని ఎక్కడో మహారాష్ట్రోడు పోనీ తెలంగాణ బిడ్డలా ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉందండి ఏదో యువత కొన్ని స్కూల్ పెట్టుకుంటా ఉన్నారు మేమే కోఆపరేట్ చేస్తూ ఉన్నాం మరి బలిసినోని ఎందుకు ఇక్కడ ఏడో ముంబై నుంచి రావడం ఇలా సర్టిఫికేట్ కూడా ఎక్కడి నుంచి ఇష్యూ చేస్తున్నట్టు ఇక్కడ కాదు ముంబై నుంచి ఇష్యూ చేస్తాడు ఇక ఎందుకంటే 7వ తరగతికే పర్మిషన్ తీసుకున్నాడు మరి సిబిఎస్ఈని జాయిన్ చేసుకుంటున్నావు కదా 7వ తరగతి వరకు నీకు సిబిఎస్ఈ పర్మిషన్ ఉందా లేనే లేదు స్టేట్ పర్మిషన్ తెచ్చుకున్నావు నువ్వు అవి అన్ని దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఆ పర్మిషన్ కూడా రద్దు కావాలి ఆ స్కూల్ కూడా సీజ్ కావాలి ఎందుకంటే ఆయన పెట్టిన ఏవైతే పర్మిషన్ కోసం సబ్మిట్ చేసిన లెటర్స్ అని శుద్ధ తప్పు ఇక్కడ స్కూల్కు సంబంధించి 21 ఉన్నాయి మొత్తం అంటే స్కూల్ అంటే ఎట్లుండాలి ఆ విద్యా వ్యవస్థ ఎట్లుండాలి పిల్లల్ని ఎట్లా చదివించి మొత్తం ఉంది అయితే 41 పాయింట్లో కీలకంగా ఒక మాట ఉంది సరేనా చూడండి ద రికగ్నిషన్ షెల్ బి విత్డ్రాన్ ఇఫ్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ ద యాక్ట్ ద రూల్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద రికగ్నిషన్ ఇస్ ఫౌండ్ అండ్ proved the recognition now granted is liable for withdraw by the component authority for violating the rules as prescribed in the G1 one seated and instruction issued by the authority from time to time and also if the NOC from the police is not produced within 1 month from receipt of this proceedings అంటే చూడండి ఇక్కడ పోలీస్ పర్మిషన్ ఇన్వెస్టీ ఉండాలి ఎక్కడ ఊరి నుంచి ఉండాలి పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చుకోవాలి ఫైర్ నుంచి తెచ్చుకోవాలి అవునా కాదా ఇట్లా మళ్ళీ తర్వాత శానిటైజర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకోవాలి అన్ని ఫేక్ సర్టిఫికేట్స్ శాంపిల్ గా చూపియండి దిస్ ఇస్ ద శానిటరీ సర్టిఫికేట్ ఆఫ్ పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ దిస్ ఇస్ టోటల్లీ ఫేక్ అర్థమైందా గమనించరిగో అంటే ఈ 41 నెంబరు ఈ సంతకం అబద్ధం అది మొత్తం ఫేక్ ఇది చూడండి ఫేక్ అని ఒకటే చెప్తాండి ఇక్కడ ఆర్సీ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి చూపిస్తాను మీకు మంచి జాగ్రత్త ఉన్నాను ప్లీజ్ పైకి వెళ్ళాలి పైకి ఇది కింద ఉంది ఇది ఆర్సీ నెంబర్ ఎట్లుంది 355/F1DYEE C3 GA 2023 ఉంది ఇక్కడ ఎప్పుడు డేట్ ఉంది ఇది చూడండి 10/11/2023 తెచ్చుకున్నాడు అవునవును దీనికి ఏంటంటే ఆ సర్టిఫికేట్ అధికారం లేదు 22-21 శానిటరీ అవును ఇది ఫేక్ సర్టిఫికేట్ ఇవంతా ఫేక్ సర్టిఫికేట్ ఇట్లా ఎందుకంటే ఇక్కడ చూడండి 15/3/2022 ఆయన తెచ్చుకున్నట్టుగా ఉంది ఆయనకు అసలు యాక్చువల్గా వచ్చింది ఎప్పుడు ఈయన తెచ్చుకున్నది ఇది కదా ఇది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఈయన ఎప్పుడు ఇచ్చిండు 26/10/2023 పర్మిషన్ తెచ్చుకుండు 15/3/2022 ఈ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అంటే ఎంత మోసం అండి ఇది అంటే పర్మిషన్ రాకముందు వచ్చినట్టుగా క్రియేట్ చేసుకుని నాకు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏంటి శానిటరీ సర్టిఫికేట్ ఉంది అన్నిటి దగ్గర ఎన్ఓసి తెచ్చుకున్నాను మధ్య పెట్టి ఒక రకంగా చెప్పాలంటే డిఓ గారే ఇచ్చినట్టు సజెషన్స్ అన్ని చూసేది ఉందా పెట్టేది ఉందా ఏదో ఒక కాగితం పెట్టవా మేము చూస్తాం శానిటరీ సర్టిఫికేట్ కూడా ఎట్లా తీసుకోవాలి మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దానికి సంబంధించి దాని నుంచి తీసుకోవాలి అన్ని ఎన్ఓసీలో 1000-2000 పెట్టి ఫేక్ సర్టిఫికేట్ ఎక్కడైతే క్రియేట్ చేస్తారో ఇక్కడ ఒక దుకాణం తెచ్చినారట తెలంగాణ ప్రజలారా గ్రహించండి ఒక దుకాణంలో ఏం దొరుకుతాయి అంటే వీళ్ళు ఒక దుకాణం తెరిచి అన్ని ఫేక్ అందరికి ఒకటే ఇస్తుండట
ఎవరైతే రికగ్నేషన్కి అప్లై చేసుకుంటున్నారో పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా గీరే ఇస్తారు అన్నట్టు. జస్ట్ స్కూల్ పేరు మార్చి అన్ని ఇచ్చేస్తా ఉన్నాడు. ఇది బిల్డింగ్ పర్మిషన్. ప్రజెంట్ అక్కడ కన్స్ట్రక్షన్ ఇది ఫేక్ సర్టిఫికెటే. శానిటరీ ఇది ఫేక్ సర్టిఫికెటే. రికగ్నేషన్ ఫేకే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి ఇక రికగ్నేషన్ చెల్లదు కదా. ఎట్లా చెల్తావు? నువ్వు ఇంటర్నేషనల్ ఇచ్చినప్పుడు చెల్లలేదు 2009 జీవో ప్రకారం. అంటే పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది అయితే వాళ్ళు బాగోతో నడుపుతా ఉన్నారో, స్కూల్ నడుపుతా ఉన్నారో, ఆ స్కూలే చెల్లదు అంటున్నా నేను. అవునవును. మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఈ బిల్డింగ్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ వెళ్ళి నేను నా మీతో అక్కడ వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ అక్కడ వెళ్తే ఏమన్నంటే పిల్లలు మొత్తం పోయిన తర్వాత స్కూల్ అది బిల్డింగ్ కడతాం, పిల్లలు కన్స్ట్రక్షన్ చేయట్లేదు అట్లే పని చేశారు వీళ్ళు. అసలు బుద్ధి సోయిలేని నా కొడుకులారా నేను నిలదీస్తా ఉన్నా. నిజంగా ఒక విద్యా సంవత్సరం మొదలైంది, మధ్యలోకి వచ్చింది, చివరికి వచ్చేసినాము. విద్యా సంవత్సరం నడిచేటప్పుడు ఎంత దమ్ము ధైర్యం నీకు పైన కన్స్ట్రక్షన్ చేసేందుకు? ఆగస్టు 26, 2021 మాత్రమే పర్మిషన్ గ్రాంట్ అయింది. ఓకేనా? అయితే బిల్డింగ్ అక్కడ కట్టుకున్నాడు, అది ఏమన్నా కానీ బిల్డింగ్ అయితే కట్టుకున్నాడు, అక్కడ రెంట్ నడుస్తుంది, బాగుంది. ఇప్పుడు ఇంకో ఫ్లోర్ కట్టడానికి మీకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇస్తే ఆ జిహెచ్ఎంసీ అధికారి సస్పెండ్ కావాలి. మరి నా కన్స్ట్రక్షన్ చేస్తున్నందుకు ఒకవేళ పిల్లలకు జరగకూడదు ఏదైనా జరిగితే ఏందండి? పైన కన్స్ట్రక్షన్ జరుగుతప్పుడు, నిర్మాణాలు జరుగుతప్పుడు పిల్లలు కుంగిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. అవును. విద్యా సంవత్సరం నడిచేటప్పుడు విద్యార్థులు ఉన్న సమయంలో నిస్సిగ్గుగా మీరు కన్స్ట్రక్షన్ ఎట్లా? అసలు నీకు పర్మిషన్ లేదు కదా. సిబిఎస్ఈ పర్మిషన్ లేనే లేదు, సిబిఎస్ఈ నడిపిస్తా ఉన్నావు. స్టేట్ మీద కూడా ఎప్పుడు తీసుకోవాలి నువ్వు? ఇంటర్నేషనల్ వేట కూడా పొదార్ స్కూల్ అని తీసుకుంటే అయిపోయింది. పొదార్ ఇంటర్నేషనల్ మీద నువ్వు రికగ్నేషన్ తీసుకున్నావు కాబట్టి 2009 జీవో ప్రకారం నీ స్కూల్ రికగ్నేషన్ లేనట్టే. అందుకే ముఖ్యంగా చెప్తున్నాను, 48 గంటల్లో విత్ ఇన్ 48 hours వీ హ్యావ్ గివెన్ టు టైం. 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ 48 గంటల్లో డిఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు స్పందించకపోతే ఖబర్దారు చెప్తున్నా, మీ ఆఫీసుల ముందు కెమెరాలు పెడతాం. అసలు మీ వివరణ 100 మంది మీడియా మిత్రులు పెట్టి తీసుకుంటాం. మీ వివరణ ఈ ఫేక్ సర్టిఫికేట్ పెట్టలే ఎట్లా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు, ఎట్లా ఇంటర్వ్యూ పర్మిషన్ ఇచ్చినావు? డిఓ సుశీందర్ రావు కావచ్చు, ఎంఈఓ శ్రీనివాస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిగ్గుండాలి డిఓ గారికి ఇప్పటి కూడా. ఎందుకు పోదార్ స్కూల్కి వెళ్తే ఏమంటారంటే మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు అధికారంలో పర్మిషన్ ఇచ్చాను అడగడానికి మీరేనా అంటాడు. మీరెవరా? నీ ఒళ్ళు చింతపని చేసే బాపులం బిడ్డ మేము. నీ అక్రమ మార్గంలో నువ్వైతే డబ్బులు వసూలు చేస్తా ఉన్నావో నీ చెంప చెల్లు అనిపించే జర్నలిస్టులు మేము. ఎవరమ్మా? ఎంత దమ్ముదైనా ఒక జర్నలిస్ట్కి అధికారం ఉంటుంది. పోయి మేము కూడా తనిఖీలు చేయొచ్చు, ఎందుకంటే మేము ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నా, పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అనడానికి కూడా కాదు, పొదార్ మోసగత్తె స్కూల్ అంటా ఉన్నా. మోసం చేసే మీ యాజమాన్యానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎన్నైతే డబ్బులు వసూలు చేసినారో తిరిగి ₹2 మిత్తో సహా ప్రజలకు ముక్కు నేలకు రాసి తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. 48 గంటల సమయం, 48 hours స్కూల్ డిఓ గారు, ఎంఈఓ గారు వెళ్ళి సీజ్ చేయకపోతే, సీజింగ్ ఆర్డర్స్ పంపకపోతే చెప్తున్నా, ఖబర్దార్ హెచ్చరిస్తున్నా, డిఓ గారు మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మేము ముఖ్యమంత్రికి లేఖ రాసేసి మిమ్మల్ని మొత్తం పదవిని డిస్మిస్ చేసే కృషి చేస్తాం. ముఖ్యమంత్రి ఏందండి, మేమే చెప్తా ఉన్నాం. ఈ అన్ని సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఇప్పుడు షో చేసినాము. అన్ని ఫేక్ సర్టిఫికేట్లతో మరి పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ అని పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చినారో నువ్వు చూడకుండా ఇచ్చినావు డబ్బులమయం. కాబట్టి వెంటనే ముక్కు చెంపలు వేసుకొని డిఓ హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ పర్మిషన్ బేషరతుగా రద్దు చేయాలి. ఆ స్కూల్ సీజ్ చేసి ఒక ముద్ర వేయాలి, రాజముద్ర.